when coming to my parents, my father was the most honest. I want to cite one example how parents' behavior is helpful to the children. 1976 or 77 ఒక మా ఫాదర్ ఏంటంటే ఒక వంట పాత్రలు కొనడానికి ఒక షాప్కి వెళ్ళాము. ఏక్మినార్ దగ్గర వెళ్ళాము, ఇప్పటికి గుర్తుంది ఆ షాప్. చేసినప్పుడు వాళ్ళు లెక్కలు వేస్తుంటే ఏం చేశాడు, 277 రూపాయల బిల్లుకి 177 పెట్టాడు. మా నాన్న వాని దగ్గర ముందరుండి లెక్కలు చేసి, బాబు నువ్వు తప్పు లెక్కలు చేసినావు 277 అన్నాడు. మళ్ళీ వాడిని అడిగినాక వాడిని 10 రూపాయలు తగ్గించరా అని మళ్ళీ బార్గెన్ చేస్తాను. నాన్న 100 రూపాయలు నీకు అది వచ్చింది కదా, ఎందుకు నువ్వు మళ్ళీ వాడిని 10 రూపాయలు అడుగుతున్నావు? 100 రూపాయలు అక్కడ నువ్వు ఎందుకు లెక్క వాని ముందర లెక్కలు చేసినావు? నో తప్పు, అలా చేయకూడదు. సో దట్ యాక్చువల్లీ that was actually parental, actually, honesty, we derive it, all the qualities that we possess. That's what today I actually, as fair, I never touched anywhere, any single rupee from anyone. Here, when it comes to the marriages also, I never actually, bribing also, actually dowry, వాళ్ళగో మా బావగారు ఉన్నారు, బావగారు డబ్బులు ఇవ్వాలంటే మీది ఒక్క పైసా వద్దు అన్నాడు ఆయన, లక్ష్మీనారాయణ గారు. వీళ్ళు ఇట్స్ వండర్ఫుల్. నేను కోడలు తెచ్చుకున్నాను, దేవర్ ఆఫ్టర్ మీ, ఏం కట్నం పెట్టాలి. నో ఐ డోంట్ లైక్ ఇట్. సో దట్స్ వాట్ దట్స్ హ్యాపెండ్. వీఆర్ అగ్నెస్ట్ ఫర్ డౌరీ, వీఆర్ అగ్నెస్ట్ ఫర్ ద కరప్షన్, వీఆర్ అగ్నెస్ట్ ఫర్ ద ఎవ్రీథింగ్. అండ్ వేర్ ఎవర్ పాసిబిలిటీ వాస్ దేర్, ఐ యూస్ టు హెల్ప్. వేర్ ఎవర్ సంథింగ్ హ్యాపెన్స్, ఐ నెవర్ యూస్ టు టాలరేట్. కాలనీలో పోయినా ఏమైనా పిచ్చి చేస్తే అక్కడ బండి ఆపి అక్కడ తీసి వచ్చేవాడిని నేను. అందరూ అంటుంటారు, ఎందుకు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతావు, వీళ్ళ దగ్గరికి ఎందుకు పోతావు. చిన్న ఎగ్జాంపుల్, ఓల్డ్ సిటీ ఒక టెర్రర్ ఏరియా, 15 మందిని యాంటీ డిస్రప్ట్ కింద బైండ్ చేసి వదిలిపెట్టాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక ఇన్సిడెంట్ కాలేదు. అదర్వైజ్ దట్ వాజ్ ఒక ల్యాండ్ మాఫియా, ఒక గుడంబా మాఫియా. ఇప్పుడు నందకిషోర్ సింగ్ వాళ్ళు ఉండేది ఏరియా అంతా అక్కడే అది. సో అది అక్కడ మాఫియా కొట్టుకోవడము, కబ్జాలు చేయడము, వాళ్ళను దోపిడీలు జరిగేది. ఆ ఈవెంట్ తర్వాత ఒక్క ఈవెంట్ కాలేదు. దట్ వాజ్ ద వెరీ ఈవెంట్. దట్ వాజ్ ఎ ల్యాండ్ యాక్చువల్లీ గ్రేట్ విక్టరీ. అప్పుడు అన్నారు చంపుతామన్నారు, చేస్తామని, ఈ అబ్బాయిని చంపేస్తారు, ఈ అబ్బాయిని ఏదో అన్నారు, చాలామంది అన్నారు, ఇల్లు తగలబెడతా అన్నారు. అదంతా గుండాస్ కదా. ఐ థాట్ దట్ వెన్ డెత్ కమ్స్, అల్టిమేట్లీ ఇట్ విల్ కమ్స్, డెఫినెట్గా వస్తుంది. కానీ దానికి భయపడి ఒక పని చేయకపోతే యాక్చువల్లీ వీ హ్యావ్ టు డూ ఇట్ ఎవ్రీథింగ్, బట్ వీ షుడ్ నాట్ ఫియర్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్. That's what I'm right from the beginning. I'm daring and confident enough to do anything. మా మంత్రులను కూడా చాలా మట్టుకు నేను ఇలా చేయకూడదు, యూ విల్ బీ ఇన్ ద ట్రబుల్. ఐ యూస్ టు అడ్వైస్ మినిస్టర్స్, ఇలా చేయకూడదు, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఇన్ఫార్మ్ వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్, వాట్ ఆర్ ద ఫిగర్స్, బట్ ఇట్ ఈస్ యువర్ డిస్క్రిషన్ టు డూ ఇట్. లేటర్ నాకు చెప్పకూడదు, నేను చెప్పలేదని. తర్వాత ఏం చేస్తారు, మీరు పిఎస్లు చెప్పలేదని చెప్పి తప్పించుకుంటారని చెప్పాను. దట్స్ గట్స్ యూస్ టు హ్యావ్. గట్స్ అనేది మొదటి నుంచి కూడా నేను కొంచెం ధైర్యం ఎక్కువ. వేర్ ఎవర్ ఐ గో, వేర్ ఎవర్ సింగ్, నో హెజిటేషన్, నో ఇన్హిబిషన్స్. దట్స్ వాట్ మై లైఫ్ కంటిన్యూడ్ త్రూ అవుట్ ఆల్ దీస్ లైఫ్స్. దట్స్ వై రియల్లీ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది రిలేటివ్స్, మై పేరెంట్స్, మై బ్రదర్స్, మై రిలేటివ్స్, మై యాక్చువల్లీ brother-in-laws, and my all other officers of the State Board of Technical Education. And really, first of all, I am thankful to my wife. Openly I am thanking her. All the time she was saying, all the time, but I never used to compromise. Basically, fact speaking, compromise అయ్యి కల్చర్ లేకుండా ఎప్పుడు కొంచెం రప్చర్ జరుగుతుంటుంది. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఫ్యాక్ట్. ఏం చెప్పినా కొద్ది నో అనే కల్చర్ నాది, నో అది. సో మొండో కొంచెం అలా ఉండేది ఎప్పుడు. ఐ నెవర్ యూస్ టు, అంతేగా అని ఎప్పుడు అనలేదు నేను ఎప్పుడు. I never used to say, any time, every time there is a rupture, పిల్లలు డాడీ ఎందుకు ఇది అంతే, అంతకంటే మించి I used to sell. Later we used to cope up. That's what, but in all struggles, పిల్లలు చదివించినప్పుడు చాలా కష్టమైంది. ఎప్పుడు మనకు జీతాలు పెరిగినాయి అంటే 2006 PRC వచ్చినాకనే జీతాలు పెరిగినాయి. అప్పటిదాకా హ్యాండ్ టు మౌత్ ఎగ్జిస్టెన్సే ఉండేది మన స్కేల్స్. 2006 PRC వచ్చిన తర్వాతే, PB4 వచ్చిన తర్వాతే కంఫర్టబుల్ జోన్లో వెళ్ళినట్టు అనిపించింది. తర్వాత అంతకుముందాక ఎప్పుడు మనకు హ్యాండ్ జస్ట్ ఈజ్ ఎనఫ్. సో కాబట్టి ఫినాన్షియల్లీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ we actually gone through the various ordeals and difficulties, but could able to achieve and come here and stand before you and to be in your midst to seek your love and affection. Always I should seek your love and affection.